విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. చిన్మయ జ్యోతిర్మయ లింగం చిన్మయ జ్యోతిర్మయ లింగం చింతయామి విశ్వేశ్వరలింగం చింతయామి విశ్వేశ్వరలింగం చిన్మయ జ్యోతిర్మయ లింగం చింతయామి విశ్వేశ్వరలింగం చిన్మయ జ్యోతిర్మయ లింగం చిన్మయ జ్యోతిర్మయ లింగం. రోచతే వస్తిస్తత్ర కమలే గంధ సంవృతే తాదృశం తీర్థమమలం సర్వలోకేషు దుర్లభం. జ్ఞానవాపి వంటి తీర్థము సర్వలోకాల్లో దుర్లభం సుమా. స్నానం కృత్వా ప్రయత్నేన ద్వాదశి సోమవాసరే. ఒక్కొక్క తీర్థానికి ఒక ప్రత్యేకత చెప్పారు కదా. ఇది సోమవారం నాడు కానీ ద్వాదశి వస్తే ఇక్కడ స్నానం చేసి వెంటనే దేవ ఋషి పితృతర్పణలు చెయ్యాలి. చేసి ఈ జలములతో విశ్వనాథుని అభిషేకించాలి. అలా అభిషేకించినట్లయితే అంతే కదా. పక్కన జ్ఞానేశ్వరుడిని శివుడు ఉంటాడు జ్ఞానవాపి సమీపంలో. ఆ జ్ఞానేశ్వరుడికి జలములతో అభిషేకం చేయడం చాలా శ్రేష్టం సుమా. అలా అభిషేకించి గంధ పుష్పాక్షతైజ్యశ్చ పూజయిత్వా యథావిధి. అసలు కాశీలో ఉన్న లింగములు వాటి పేర్లు మనం సుదర్శనుడు తిరుగుతున్నప్పుడు కొన్ని తెలుసుకున్నాం. ముఖ్యర్థం త్రిహి పిబేత్ సమ్యక్ జ్ఞానేశ స్నాన పానోదకం. ఈ దీనిలో స్నానం చేసి జ్ఞానేశ్వరుడికి అభిషేకించిన తీర్థంగానే మనం తీసుకున్నట్లయితే తతస్థ హృదయే శుద్ధే జాయతే లింగముత్తమం. అతడి హృదయంలో జ్యోతిర్మయమైన లింగం ఆవిర్భవిస్తుంది అన్నారు. ఇక్కడ గొప్ప విషయం. ఇక్కడ అంటే ఆ జలముతో స్నానం చేసి పితృతర్పణాదులు చేసుకున్న తర్వాత శుద్ధుడై ఆ జలములతో అక్కడ జ్ఞానేశ్వరుడికి అభిషేకించి ఆ జలాన్ని పానం చేయాలి. చేసినట్లయితే తతస్థ హృదయే శుద్ధే జాయతే లింగముత్తమం అతయేవకి తత్తీర్థం తీర్థోత్తమమితి శృతం. కనుకనే దానికి తీర్థోత్తమము అని పేరున్నది. అంతేకాదు దీన్ని రక్షిస్తూ ఒక మహానుభావుని పెడుతున్నాను ఇక్కడ అన్నాడు. ఎవరంటే తత్తీర్థరాజ రక్షార్థం దండపాణిర్ బలోన్నత. అక్కడ దండపాణి అనబడేటువంటి మహాబలోన్నతుడైనటువంటి వ్యక్తి ఉంటాడు. ఆయన తీర్థరక్షకుడుగా ఉంటాడు. వినా తదాజ్ఞయా లోకే ఏన కేనాపి వా శుభే స్పృష్టున్న శక్యతే నూనం తత్తీర్థం ముక్తి సాధనం. దండపాణి దయ లేకపోతే ఆయన అనుమతి లేకపోతే ఈ తీర్థాన్ని ఎవరు ముట్టలేరు సుమా. ఇది తెలుసుకో అంటూ జ్ఞానవాపి యొక్క విశేషం చెప్తూ అటుపై దేవతలు కాశీకి వెళ్ళినప్పుడు ఎలా వెళతారు. అందులో ఏ దేవతకు ఆ దేవత ఇలా అనుకుంటుంటుంది. బ్రహ్మాది దేవతలు కూడా ఆ కాశీని దూరం నుంచి చూసి ముందు సాష్టాంగ నమస్కారం చేస్తారట. ఆ తర్వాత ఎన్ని జన్మలు పుణ్యం చేసుకున్నామో ఈ క్షేత్రం చూడగలిగాం. ఇదం శివస్వరూపేయం కాశీ దృష్టా మయాధున. ఇందులో కాశీ దృష్టా మయాధున అనేటువంటి మాటలు వరుసగా వస్తుంటాయండి. వరుసగా కొన్ని శ్లోకాలు. కాశీని చూసి మురిసిపోతూ కొందరు ప్రధాన దేవతలు అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటున్నమాట ఎలాంటి కాశీ చూస్తున్నాం, ఎలాంటి కాశీ మేము చూస్తున్నాం మన వర్ణంలో ఆ కాశీ మనకు కనబడుతుంది. అందుకు చెప్పుకోవడం కాశీ ఎలాంటిదో మనకు దీన్ని బట్టి తెలుస్తుంది. ధన్యోస్మ్యహం పునీతోస్మి భాగ్యవానస్మి సర్వదా యత శివస్వరూపేయం కాశీ సంప్రాపితామయ. నేను ధన్యుణ్ణి, పునీతుణ్ణి, లేదా సుపూతోస్మి అని పాఠాంతరం కూడా ఉన్నది. ఎందుకంటే పునీత శబ్దం కొందరు వ్యాకరణవేత్తలు ఒప్పుకోరు. సరే, అందుకే రెండు పాఠాంతరాలు పెట్టాడు కదా. ధన్యోస్మ్యహం సుపూతోస్మి భాగ్యవానస్మి సర్వదా యత శివస్వరూపేయం కాశీ సంప్రాపితామయ. అంటే కాశీ శివస్వరూపము. ఇందులో ప్రతి వాక్యంలో మనకొక కాశీ విజ్ఞానం వస్తోంది గనకనే చక్కగా వివరిస్తున్నాడు కుమారస్వామి. ఎందుకంటే జైగీషవీడికి విసుగులేదు కనుక అందుకు ఆయన చెప్తున్నాడు. అంతేకాదు మదన్యో భాగ్యవాన్ లోకే నాస్త్యేవ సర్వథా. నాకంటే భాగ్యవంతుడు ఈ లోకంలో లేడు. ఎందుకంటే యతో మోక్షప్రదా దివ్య కాశీ సంప్రాపితామయా. మోక్షాన్నిచ్చే కాశీ నాకు లభించింది. కృతార్థోస్మి 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 న సంశయ. యత సాంబమయీ కాశీ ప్రాప్యతే పుణ్య సంశ్రయాత్. సాంబమయీ కాశీ అంటే అమ్మవారితో ఉన్న శివుడితో నిండిపోయినటువంటి కాశీ. మద్భాగ్యం 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 మయాధునా యతో మయా శివాకారా కాశీ సంప్రాప్యతే మయా.
సకృత్ కాశీతి నామైవ స్ఫుర్త పాతకిన పురా. పాతకుడైన కాశీనామాన్ని విన్నా అన్నా అనుకున్నా తరించిపోతాడే, అలాంటి కాశీని నేను చూడగలిగాను. సా కాశీ దృశ్యతేమయ. ఇక్కడ నుంచి సా కాశీ దృశ్యతేమయ మకుటంతో శ్లోకాలు వస్తున్నాయి. యస్యాం సర్వేశ్వర శంభు సాంబ సంసారమోచక వసంతి సర్వదా చక్రే సా కాశీ దృశ్యతేమయ. సర్వేశ్వరుడు సాంబుడైన సంసారమోచకుడైన శివుడు ఎక్కడ ఎల్లవేళలా ఉంటాడో ఆ కాశీని నేను వాళ్ళు చూశానే. నిజమైన తప్పించిపోయిన వాళ్ళు కాశీని చూడగానే కాశీకి వచ్చేసానా, నిజమేనా, కళా నిజమా, ఎంత భాగ్యం అనుకుంటారు. ఆ అనుభూతి అర్థమైతే ఇది అర్థమవుతుంది. యస్యాం విశ్వేశ్వరం జ్యోతిర్లింగ రూపం సనాతనం నివసత్యనిశం శ్రేష్టం సా కాశీ దృశ్యతేమయ. అర్థమైపోతుంది కదా, జ్యోతిర్లింగ స్వరూపుడిని విశ్వేశ్వరుడు ఎల్లవేళలా ఎక్కడుంటాడో ఆ కాశీ. యస్యాం అంబాసమేత సన్ దివ్య రూపధర శివ కరోతి లీలామనిషం. కాశీలో ఎల్లవేళలా అమ్మవారితో కలిసి శివుడు అనేక రూపాలు ధరించి లీలలు చేస్తూ ఉంటాడు. అలాగే శివలీలలకి తానకమైనటువంటి కాశీని నేను చూడగలిగాను. యస్యాం జ్ఞానప్రదం నిత్యం జ్ఞానవాపి మనోహర. మీరు బాగా గమనించండి, ఎక్కడ గంగ ప్రస్తావన లేదు. ఎందుకు లేదో ఆఖరికి చూద్దాం. యస్యాం జ్ఞానప్రదా నిత్యం జ్ఞానవాపి మనోహర తిష్టత్యమలకల్లోలా సా కాశీ దృశ్యతే మయా. జ్ఞానవాపి. యస్య పూర్ణేందువదనా పరమాన్నప్రదాయిని అన్నపూర్ణ స్థితించక్రే సా కాశీ దృశ్యతే మయా. పూర్ణేందువదనైన అన్నప్రదాయన అన్నపూర్ణం ఎక్కడుందో అది కాశీ. యస్యాం తిష్టది డుంఠీ సహ సర్వేష్టఫలదాయక సర్వవిఘ్నహరో నిత్యం సా కాశీ దృశ్యతే మయా. యస్యాం శివరతో నిత్యం దండపాణి శివప్రియ తిష్టత్యతీవ సంతుష్ట సా కాశీ దృశ్యతే మయ. ఇదొక్కసారి చదువుకుంటేనండి కాశీలో ప్రధాన దేవతలందరినీ స్మరించినట్లే. నేను చూస్తున్నానంటే ధ్యానంలో చూస్తున్నాను అనుకోవచ్చు. యస్యాం సర్వేశ్వర శ్రీమాన్ కరుణానిధిరవ్యయ చకార వసతి నిత్యం సా కాశీ దృశ్యతే మయ. యస్యాం తిష్టతి వేదేడ్య సదా పశుపతీశ్వర పశుపాస విమోక్షాయ సా కాశీ దృశ్యతే మయ. పశుపతీశ్వరుడని అద్భుతమైన శివుడున్నాడు అక్కడ. యస్యాం తిష్టతి సర్వేషాం శాస్తా శ్రీ కాలభైరవ భక్త కల్పతరు శ్రీమాన్ సా కాశీ దృశ్యతే మయ. భక్తుల పాలిటి కల్పవృక్షమైన కాలభైరవుడు ఏ కాశీలో ఉన్నాడో ఆ కాశీని నేను చూడగలిగాను. యస్యాం అంతర్గృహం నామ క్షేత్రం శివమయం శివం తిష్టతి శ్రీకరావాసం సా కాశీ దృశ్యతే మయ. యస్యామస్తి విశాలాక్షి శివస్యార్ధాంగభామిని భక్తాభిష్టప్రదా నిత్యం సా కాశీ దృశ్యతే మయ. అంటే విశాలాక్షి శక్తిపీఠముగా ఉన్నది. అన్నపూర్ణ భవానీ అని నామం ప్రధానం ఆ తల్లికి. ఆ భవానీ అక్కడ అన్నపూర్ణ, కానీ భవానీ అన్నపూర్ణ అంటే ఒకటే. విశాలాక్షి ఆ తల్లి. అష్టాదశ పీఠాలు ఒకటి, కానీ రెండిద్దరూ ఒకరే మాత్రం తెలుసుకోవాలి. 2 చోట్లు ఉన్నాయి, 2 క్షేత్రములు మాత్రం ఉన్నాయి. అందుకే 2 శ్లోకములు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి చెప్పారు. ఈ విధంగా కాశీలో ఇంకా వర్ణించారు. అలాంటి కాశీని నేను చూశాను మురిసిపోతూ వరుసగా కొన్ని 10 శ్లోకాలు ఉన్నాయి. అలా మురిసిపోయి దేవతలు కాశీని సేవిస్తారు. అలాంటి కాశీలో విశేషమైన మరొక అంశం చెప్తున్నారు. అమ్మవారు అడుగుతున్నారు, విశ్వేశ్వర అఖిలారాధ్య సర్వజ్ఞ కరుణానిధే క్వ ముక్తిమండపస్థానం తత్ప్రమాణం కిమన్యతాం. ముక్తిమండపం అంటూ ఉంటారు కదా, అది ఎలా ఉంటుందో చెప్తారా అని. ముక్తిమండపం గురించి వినాలండి, ఇది చాలా ముఖ్యం. అంతర్గేహంలోనే మనం ఉన్నాం. ఇంకా ఎందుకంటే కాశీని 3 ఖండములుగా భావించాలి. విశ్వనాథ ఖండం, ఓంకార ఖండం, కేదార ఖండం, 3 ఖండములు. శివరహస్యం అదే విధంగా వర్ణించింది. విశ్వనాథ ఖండం అంటే ప్రధానంగా అంతర్గేహమే, గుర్తుపెట్టుకోండి. అంతర్గేహం గురించి వర్ణిస్తున్నారు. నువ్వు అడిగే ముక్తి మండపం గురించి అది చెప్పడం మహా కష్టంలో ఎవరికైనా. అంటే ఎంత చెప్పినా ఇంకా మిగులుంటుంది. ఈ ముక్తి మండపం మనం భావంలోనే దర్శించగలగ గనక ఒక్కసారి తల విదుల్చుకుని మరీ శ్రద్ధగా వినవలసిన అంశం అండి. యస్య జ్యోతిర్మయం లింగం మమ విశ్వేశ్వరాభిధం. జ్యోతిర్మయమైన విశ్వేశ్వరుడు మందిరం ఏదైతే ఉందో అది ప్రధాన లింగం గనక అక్కడ ఉంటుందట మందిరం. స్వామి ప్రసాద్ అంటది, స్వామి యొక్క కోట. ఆ కోట ఎంత అందంగా ఉంటుందంటే తత్రాస్తి రత్నప్రాసాద సర్వలోక మనోహర. రత్నమయమైన ఒక మహాప్రాసాదం ఉంటుంది. తత్ప్రాసాద భాసాంగదై అక్కడ ఉన్నటువంటి కాంతులతో దిశ ప్రతిదిశాస్తదా చుట్టూ ఉన్నటువంటి దిక్కులన్నీ ప్రకాశిస్తుంటాయి. దాని యొక్క అంతు ఎక్కడుందో ఎవరికి తెలియదు. అత్యూర్ధ్వలోకస్య సర్వోపి దీపితా సమలంకృతా. ఊర్ధ్వలోకాల కొసల వరకు ఆ గోపుర ప్రభలు వ్యాపించి ఉంటూ ఉంటాయి. ప్రాసాదోపి సరత్నాఢ్యో. అసలు ప్రాసాదము అక్కడ లింగాకారంలో ఉంటుంది. అక్కడున్న అనేక చిన్న మందిరాలు ఉంటాయి, వాటికి గోపురాలు ఉంటాయి, అవి లింగాకారాల్లోనే ఉంటాయి. తన్మూలం అగ్రభాగోవా నకేనాపిచ దృశ్యతే. ఆ విశ్వనాథుడు ప్రాసాదం యొక్క కొన కానీ ఆధారం కానీ ఎవరు చూడలేరు. అటువంటిది అనర్ఘ్యరత్నమాలాభి సర్వదాలంకృతా శుభా.
అనర్ఘమైన రత్నమాలికలు అక్కడ వ్రేలాడుతూ ఉంటాయి, ప్రకాశిస్తూ ఉంటాయి. ముక్తామాలా పరివృతో మూలభాగస్య సర్వదా, దాని మూలభాగములు ముత్యాలతో భాసిస్తూ ఉంటాయి. ప్రాసాద దివ్యరత్నాన్ని రాత్రవు దీపా ఇవాంబికే, రాత్రి అనేది అక్కడ ఎప్పుడూ లేదుట. అవి దీపాల్లా ప్రకాశిస్తూ ఉంటాయి, నేత్రోత్సవాన్ని కలిగిస్తూ ఉంటాయి. సహస్రరత్న శృంగాణం రాజతేత్త సర్వదా, వేల కొలది రత్నాలతో ఉన్నటువంటి శృంగములు అక్కడ ఎన్నో ఎన్నో ఉంటాయి. అనేక శృంగములు లింగాకారముతో ప్రకాశిస్తుంటాయి. అన్ని కాంతులు కలిసిపోయి తేజపుంజమివా భాతి, మహా తేజపుంజంలా కనబడుతుంది. విశ్వనాథ మందిరం అంటే ఇలా ఉంటుందని భావించవలసింది. తేజపుంజములా ఉంటూ ఉంటాయి. రత్నపుంజభయ ప్రీతిం సంతనోత నిరంతరం, విశాల సదనం రమ్యం మమ తాదృశమంబికే. మనిద్దరి యొక్క నివాసం అంత విశాలమైనది. ఇది ఎక్కడ ఎవరికి కనబడదు, సామాన్యులకు నేత్రములకు గోచరించదు. అక్కడ ఎప్పుడు సందడి ఉంటుంది. ఎలా అంటే శ్రావ్యో దుందుభి నిర్హరాదో జాయతే తత్ర సర్వదా, ఎల్లవేళలో దుందుభి మొదలైన వాద్యములు మోగుతూ ఉంటాయి. అనేక మంది దివ్యమైన గంధర్వాదులు గాయంతి గాయక నిత్యం శివనామాని సాదరం, నా నామములను రకరకాలుగా వాళ్ళ వాళ్ళ సంగీత ప్రతిభలతో గంధర్వాదులు గానం చేస్తూ ఉంటారు. నృత్యంతి నర్తకాశ్చాస్త్ర, అప్సరసలు మొదలైనటువంటి దివ్యకాంతలు దివ్య పురుషులు అక్కడ నృత్యాలు కూడా చేస్తుంటారు. అలాంటి దివ్యమైనటువంటి మందిరం ఉన్నది. ఆ మందిరం లోపల తత్ర లింగం మమాస్యేకం రమ్యం, అక్కడుంది సుమా ఒక గొప్ప లింగం. దాని పేరు విశ్వేశ్వరాభిధం. అది విశ్వేశ్వర జ్యోతిర్లింగం. ఎంత బాగా ధ్యానించుకోవచ్చండి ఇవన్నీ కలిపి మనం. తత్ప్రభావో నదేవైశ్చ శక్యతే జాతుమంబికే, విశ్వేశ్వర జ్యోతిర్లింగ ప్రభావము ఇంతని చెప్పలేం. అందుకే సర్వభూమండలానికి సారము కాశీ, కాశీకి సారం విశ్వనాథుడు. ఇది తెలుసుకుంటే చాలు. ఇంకోటి ఉన్నది, విశ్వనాథుడు సారం. వేదేరపి యథాశక్తి తదేవ ప్రతిపాద్యతే, ఇది వేదములు యందు ప్రతిపాదింపబడే ఈశ్వర స్వరూపం. ఇది తదనిర్దేశ్యమబలమప్రమేయమనామయం నిష్కళంకం నిరాకారం తదేవిహ నిరంజనం. ఆ స్వరూపము నిష్కళంకమైనది, నిరాకారమైనటువంటిది, అమేయమైనది, అమలమైనది అంటే నిర్మలమైనది, కొలత కందనిది అని అర్థం. అలాంటి స్వామిని నిధనేత్యాది మంత్రవేద్యం యథాత్మకం, నిధనపతయే నమ, నిధాంతకాయ నమ, ఊర్ధ్వాయ నమ, ఊర్ధ్వలింగాయ నమ అంటూ ఏ మంత్రములున్నాయో ఆ మంత్రములతో ఆరాధింపబడే స్వామి అతడు. అనేక కాలం అత్యుగ్రం తపక్కుర్వంతి సాదరం. విశ్వేశ్వర లింగాన్ని చూడాలని అనేక కాలము నుంచి తపస్సు చేస్తున్న మహాత్ములు ఎందరెందరూ ఉంటారు సుమా. కదాచిదపి తల్లింగన్న దృష్టం ఏన సర్వదా, అందరికీ ఆ లింగం కనబడదు అన్నాడు. మరి మేము వెళ్ళి చూసొచ్చామండి అంటే దానికి భాగ్యం ఉండాలండి. ఎన్నో జన్మల భాగ్యం ఉంది కనుక మనం చూడగలిగాం. కానీ అక్కడున్న ఆ జ్యోతిస్వరూపం చూడాలంటే ఇంకా తపస్సు ఉండాలి. అది ఏం తపస్సులు చేసేమో విని భావించడానికి అవకాశం వచ్చిందిగా, అది చాలు. ఇది గొప్ప భాగ్యమే. ఏ దర్శనార్థం మునయః కుర్వంతి బహుదా తపః. అంతేకాదు ఆ శివలింగం విశ్వనాథుడి లింగానికి ఆ మాత్రం నీరు పోసి బిల్వదళాలు 1-2 వేసిన వాళ్ళ జన్మ కూడా ధన్యమే సుమా అన్నారు ఇక్కడ. దీన్ని బట్టి ఆ దర్శించి నీరు వేసుకున్నాం, బిల్వం వేసుకున్నాం అనేది గుర్తు తెచ్చుకుంటే మనకి ధన్యత లభించిందని తృప్తి కూడా కలగాలండి. అంత చక్కగా చెప్తున్నాడు. మద్భక్తేన మయి ప్రేమ్ణ పత్రం వా ఫలమేవ వా దత్తం సోపహృతం ఎత్తు తద్గ్రహిష్యామి సాదరం. అలాంటి విశ్వనాథలింగాన్ని దర్శించి జలంగాని ఫలంగాని బిల్వదలంగాని ఏది ఇచ్చినా నేను ప్రేమగా పుచ్చుకుంటాను నా భక్తుడిస్తే. సరిగ్గా మనకి భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మన అన్నాడు కదా. భగవంతుడంటేనే భక్తవత్సలుడు కనుక భక్తుడు అలా ఇస్తే తప్పకుండా పుచ్చుకుంటాను. ఏకం బిల్వదలం రమ్యం మద్భక్తే నార్పితమ్మయి అనంతాగహరం నూనం సత్యమే వచ్చేతేమయ్యా. ఒక్క బిల్వదలం నాపై వేస్తే వాడు అనంత పాపాలను కూడా దగ్ధం చేస్తాను. ఇది సత్యము సుమా. మద్భక్తవర్యై సతతం మదర్చన పరాయణై అవిముక్తమదం క్షేత్రమాశ్రిత్య స్థియ్యతే ముదా. అందుకే నా భక్తుడే అయితే మాత్రం ఈ అవిముక్తాన్ని విడిచిపెట్టకుండా ఆశ్రయించి ఉంటాడు సుమా. వాడికి ఆ తపన ఉంటుంది. అలాంటి దివ్య ప్రాసాదం గురించి చెప్పాను కదా, విశ్వనాథుని ప్రాసాదం. ఆ ప్రాసాదానికి తత్ప్రసాద వరశైవ దక్షిణాం దిశి భాసురం. దానికి దక్షిణం వైపు రమ్యం మణిమయ స్థానం ఏకం తిష్టతి. మణిమయమైన స్తంభాదులతో నిర్మింపబడిన ఒక అద్భుతమైన స్థానం ఉంది విశ్వనాథ మందిరానికి దక్షిణం వైపు. తత్సహస్రమణిస్తంభైరుత్తమైరున్నతైశుభై, అది వేల కొలది మణిస్తంభములతో కూడి ఉంటుంది. రంజితం రాజితైశృంగై హేమశృంగైశ్చరాజితం. దానికి పైన కూడా రకరకాల గోపురాలు చక్కగా నిర్మాణమై ఉంటాయి. కొన్ని చోట్ల స్ఫటికములతో ఏర్పరిచినటువంటి మండపాలు అలాగే స్తంభాదులు ఉంటాయి. మరికొన్ని చోట్ల మరికొన్ని రత్నములతో ఉంటాయి.
విశేషించి అక్కడ తప్తాలకాశ్చతుషష్టి కోటి ప్రమథనాయికా, మొత్తం అక్కడ 64 కోట్ల ప్రమథనాయకులు రక్షకులుగా తిరుగుతూ ఉంటారు. దివ్యమైన ముక్తి మండపం. అంటే మనం ముక్తి మండపం ఇప్పుడు చూస్తే ఇంత ఉండొచ్చు, కానీ దాని అసలు ప్రమాణం ఎంత విస్తారమో ఆ సూక్ష్మకాశిలో అది భావించుకోవాల్సిందే. సాధారణంగా లోకంలో మనం చూస్తున్న ఇంత కనబడే ఆలయంలో కూడా మన మామూలు కంటితో చూడలేని అనంత విస్తారమైనటువంటి దివ్యధామం ఉంటుందనేది గత ప్రవచనాల్లో ప్రమాణాలతో కూడా మనం చెప్పుకున్నాం. అది గుర్తుండి ఉంటుంది, మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. మరి కాశీ గురించి చెప్పాలా? మామూలుగా చిన్న చిన్న గ్రామదేవతల మందిరాల్లో కూడా ఇంత విస్తారమైన అంశములు ఉంటూ ఉంటే మరి విశ్వైక నాయకుడి యొక్క ధామంలో ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదండి. ఇక్కడ అంటే అసలు ముక్తి మండపం ఎంత ఉంటుందో చూడండి ఇక్కడ. కానీ ఇప్పుడు మనకి ఏదైతే ముక్తి మండపం కనబడుతుందో అక్కడ నిలబడి ధ్యానిస్తే దానితో కనెక్ట్ అవుతాం. అది తెలుసుకోవాల్సింది. ఈ స్థూలమైన వాటికి వెళ్ళి మనం సాధన చేస్తే ఆ సూక్ష్మమైన దానితో అనుసంధానం ఏర్పడుతుంది. రాగి తెగిన ముట్టుకుంటే కరెంట్ తగిలినట్టే. అక్కడికి వెళ్ళి మన స్థూల కాశీలో చూస్తే అది వస్తుంది. ఏది భావించుకోమన్నారు కదా, ఇక్కడే భావించేద్దామంటే మంచిదే కాదని కాదు, కానీ ఈ భావన బాగా బలపడి సిద్ధిస్తే ఇక్కడే కాశీ లభిస్తుంది. ఎందుకు లభించదు? విశ్వనాథుడు మనలో లేడా? అలాంటి భక్తి ఉంటే ఇక్కడే చూడొచ్చు. లేదా అంత భక్తి పండిపోతే ఆయన అక్కడికి రప్పించుకుని మరి ముక్తిస్తాడు, మనకేం తెలుసు, ఆయన ఇష్టం. అలాంటి ఆ చోటు ఎంత దివ్యం అనుకున్నాం. అక్కడ ఎవడైనా సరే శైవం మహామనుం నిత్యం సర్వపాపౌఘ శామకం జపంత సతతం సంతో అత్యంతమాదరాత్. ఎవరైతే నా మంత్రం శైవం మహామనుం, మహామనుం అంటే మహామంత్రమును ఆదరంగా జపిస్తాడో వాడు సర్వపాపను కోల్పోయి నాలో లీనమవుతాడు సుమా. అంటే పంచాక్షరి మంత్రం సిద్ధించడానికి అద్భుతమైన చోటు ముక్తి మండపము. ఏకదాప్యత్ర శైవేన జప్య శైవో మనుర్ముదా. శివభక్తుడు ఒక్కరోజైనా ఒక్కసారైనా అక్కడ జపించినట్లయితే అనంత గుణితో నూనం, అది అనంత గుణితమైన ఫలాన్ని ఇస్తుంది. శైవే మనుస్వతశుద్ధ పాపతూలాది నాశక సోప్యత్ర జప్త శైవేంద్రే సర్వాభీష్టప్రదో ధ్రువం. ఏమి వాక్యములండి ఒక్కొక్కటి. అసలు శివపంచాక్షరి మంత్రం స్వతసిద్ధంగా శుద్ధమైనది, పాపాలను దూదిలా తగలబెట్టేస్తుంది. అంత మహామంత్రం ఈ చోట జపించితే దాని సిద్ధి ఇంకా గొప్ప సుమ. పంచాక్షర జపం జపించడానికి అది గొప్ప చోటు. ఒక్కసారి జపించిన సిద్ధి పొందుతారు సుమ. శైవ ఏవ మహామంత్రో జప్య పంచాక్షర పరహ తన్మధ్యే. అలాంటి ముక్తి మండపం చాలా విస్తారంగా ఉంది. దాని మధ్యలో ఒక పెద్ద వేదిక ఉంటుందండి. అది ఎంత అందంగా ఉంటుందో వర్ణిస్తున్నాడు. పద్మాకారంలో ఉంటుంది. రత్నరాజ విరాజిత, అనేక రత్నములు తాపబడి ప్రకాశిస్తూ ఉంటుంది. అత్యున్నత, మిగిలిన వాటికంటే ఆ మండపం చాలా పెద్దగా ఉంటుంది. అంటే అక్కడ ఉన్నవాడు చుట్టూ ఎవరు కూర్చున్నప్పటికీ కూడా ఎత్తు స్థానాలు చూస్తుంటారు. అలాంటి అద్భుతమైనటువంటి వేదిక. అత్యున్నత వేదికైక తిష్టతి ప్రియదర్శన. అది చూస్తే చాలా ఆనందం కలుగుతుంది. అలాంటి వేదిక. తన్మధ్యే ఏక కాశ్మీర మణిరాజితమాసనం. దాని మీద ఈ కాశ్మీరపు మృదువైనటువంటి వస్త్రముతో, కాశ్మీరం అంటే దేశ సంబంధమైనది కాదు, ఎర్రనిది అని అర్థం కూడా ఉన్నది. అలాంటి రమ్యమైనటువంటి ఒక మెత్తని శయ్య దాని మీద పరచబడి ఉంటుంది. స్థితం తదుపరి దానిపైన స్పష్టం ఉపవిష్టం మయాపుర, దానిపైన స్పష్టంగా నేను కూర్చుని ఉంటాను. ముక్తి మండప మధ్యంలో ఆ దివ్యమైన సింహాసనంపై లేదా వేదికపై స్వామివారి మెత్తనాసనం మీద కూర్చుంటాడు. అలా కూర్చుని అనుగ్రహిస్తుంటాను. పైగా అనేక మంది మహర్షులు దేవతలు నాతో అక్కడ సభ చేస్తుంటారు. అంటే ఏమైనా వ్యవహారాలు మాట్లాడుకుంటే ఆయన సభాస్థలి అనమాట. అంటే విశ్వనాథుడు జగదేక సార్వభౌముడు కదా, ఆ సార్వభౌముడి యొక్క సభాప్రాంగణం ముక్తి మండపం. మరి ముక్తి మండపం పేరు ఎందుకు వచ్చింది దానికి చెప్తున్నాను విను అంటున్నాడు. ముక్తి మండప వృత్తాంతం. ఈ వృత్తాంతం వింటే ధన్యులమవుతున్నాం. అక్కడ ఒకప్పుడు ఆయన కూర్చుని ఉంటే ఒక ఆవిడ వచ్చి నమస్కారం చేస్తుంది. పూజయిత్వా తతస్సామాం కృతాంజలి పుటా తదా ఇదమేవ వచప్రాహ స్తోత్రైస్తుత్వాహ్యనే కదా. మహేశ్వర, కాశీలో నువ్వు అనేక చోట్ల విహరిస్తూ ఉంటావు సర్వవ్యాపకుడిగా. నేను ఒక్కటి అడుగుతాను, నీకు ఇష్టమైన స్థానం ఏంటో చెప్పు. నాకు ఇష్టం అంతర్గేహం అంటే నాకు తెలుసు, అందులో మళ్ళీ ఏది ఇష్టమో నాకు చెప్తావా అని అడుగుతున్నది. విశేష కోత్ర దేవేశ సర్వస్థాన విలక్షణ కిమస్తి తత్వమేతస్య వద సర్వం విశేషత. ఎప్పుడైతే ఆవిడలా అడిగిందో, ఓ ముక్తి మండప అధిష్టాన దేవత అని సంబోధించాడు. అంటే వచ్చిన ఆవిడనమాట. అంటే ప్రతి మండపానికి, ప్రతి కూపానికి, ప్రతి వృక్షానికి, ప్రతి తీర్థానికి కూడా అధిదేవతలు ఉంటారు. ఆ అధిదేవత అడుగుతుంటే ఉత్తరం దత్తవానస్మి తమేవశ్రుని సాధనం. అప్పుడు ఇలా చెప్పాను ఆవిడతో. వింటున్నావా గౌరీ అంటున్నాడు శివుడు. కాశీయం సర్వలోకేభ్యో మమ ప్రియకరా అనగే. లోకాలన్నింటిలో కాదు, లోకాలన్నింటిలో కాశీ నాకు ప్రియకరం. తత్రాపి అంతర్గృహం నామ క్షేత్రే రుచికరం మమ. ఈ క్షేత్రమునందు నాకు ఇంకా రుచి.
తన్మధ్యగమిదం రమ్యం స్థానం ప్రియతరం మమ. అందులో మళ్ళీ నాకు ఇష్టమైన చోటు ఇదే సుమా. ఇక్కడ ఎన్నో లింగములు ఉన్నాయి. ప్రధానంగా ముక్తి మండపంలో చాలా లింగములు ఉంటాయి. ముఖ్యలింగములు కూడా ఉన్నాయి. వీటిని సేవిస్తే ధన్యులవుతారు. అసలు ఈ మండపమే మహాలింగం. ఈ మహాలింగంలో లింగాలు. యథాత్ర వసతి నిత్యం తథా నాణ్యత్ర శోభతే. ఇక్కడ నాకు ఎక్కువ ఉండడం చాలా ఇష్టం. అనిశం ప్రీతిరత్రైవ మమ తిష్టత్యనామయే. నాకు చాలా ప్రీతికరమైన విషయం సుమా. ఇక్కడ నేనేం చేస్తానో తెలుసా? కించ కాశ్యామృతాన్ సర్వాన్ శివదేహాన్ శివార్చకాన్ శివైక శరణాన్ అత్ర సమానీయ తతఃపరం. కాశీలో నా భక్తుడై సాధకుడై నియమబద్ధంగా నాకు శరణాగతుడై శివైక శరణ. ఇది ఒక్కటి ఉంటే చాలండి. శివైక శరణ అంటే నేననే అహంకారం, నాదనే అహంకారం విడిచి శివుడిదే భారమని మనకు తెలిసినంత మేరకు ధర్మాన్ని ఆచరిస్తూ తెలిసి పాపం చేయకుండా ఉంటే అదే శరణాగతి. గుర్తుపెట్టుకోండి, శరణాగతికి ఇదే అర్థం. అదే అలా చెప్తారు కానీ పర్వాలేదులేండి అనకుండా శాస్త్రంలో చెప్పింది చేయడానికి త్రికరణశుద్ధిగా ప్రయత్నిస్తూ శివుని స్మరిస్తూ. ఇంకా శరణాగతి గొప్పది ఏంటంటే పాపం పోవాలో మోక్షం కావాలో అని కూడా అనుకోకుండా, ఇది చాలా మోక్షం కావాలని కూడా అనుకోకపోవడం ఇంకా మంచిదండి. శివమయంగా బ్రతకాలి, శివుని కృప కావాలి, శివుడే కావాలి అంటూ శివశరణంతో ఏ శివార్చకుడు ఉంటాడో వాడు మరణించిన తర్వాత అతడి సూక్ష్మదేహాన్ని నేను ఇదిగో ఇక్కడ కూర్చున్నానే, ఇక్కడ కూర్చొని ఏతత్ సింహాసనే సమ్యక్ ఉపవిశ్య యథాసుఖం మమాంకే విమలే శుద్ధే శైవం సంవేశ్య సాదరం. అతడి సూక్ష్మదేహాన్ని ఈ ముక్తి మండప మధ్యంలో నా ఒళ్ళో కూర్చోపెట్టుకుని దగ్గరికి తీసుకుని అతడి కుడి చెవిలో తారక మంత్రాన్ని ఉపదేశిస్తాను అంటున్నాడు ఇక్కడ. అందుకది ముక్తి మండపము. అంటే మరణించిన జీవుడు అక్కడ విశేషం అంటే ఎవరు మరణించినా కుడి చెవి పైకి వెళ్తుందండి. మీరు దేహాన్ని భౌతిక దేహంలో చూస్తే తెలుస్తుంది. అది స్వయంగా ఒకసారి చూడడం కూడా జరిగింది. అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు ఏ జీవి మరణించినా. కానీ అక్కడికక్కడ వచ్చి ఉపదేశం చేయడు ఆయన. ఆ సూక్ష్మదేహం వెళ్ళిపోతుంది ఆ ముక్తి మండపానికి. ఈ స్థూల దేహాన్ని చేయవలసిన దహనాది కర్మలు చేస్తారు. ఆ సూక్ష్మదేహం అక్కడికి వెళ్ళిపోతుందట. ఆ సూక్ష్మదేహాన్ని ఒళ్ళో పెట్టుకుని శైవ పంచాక్షరో మంత్రో మహా యత్రోపదిశ్యతే. ఆ ఒళ్ళో పెట్టుకుని వాడు కుడి చెవిలో పరమేశ్వరుడు మంత్రం చెప్తాడంటే ఎంత భాగ్యం అండి. దాన్ని చూస్తూ అక్కడున్న దేవతలు మొదలైన కన్నీళ్లతో ఆ ముక్త జీవుడికి చూసి దండం పెడతాట. ఎందుకంటే దేవతలకు కూడా ముక్తి లేదు, వాడు స్వర్గా సుఖాలే కానీ ఇతడు ముక్తుడైపోతున్నాడు. అందుకు వాళ్ళు నమస్కరిస్తారు. అతడికి నేను ఉపదేశిస్తాను మంత్రాన్ని. ఏమిటంటే శైవ పంచాక్షరో మంత్రో మహాయత్రోపదిశ్యతే. వారి చెవిలో నేను శివపంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశిస్తాను అన్నాడు. బ్రతుకంతా మనం జపించితే స్వామి తారక మంత్రంగా శివపంచాక్షరిని ఉపదేశిస్తాడు.